హాయ్ గైస్, నేను ఎవరని చూస్తున్నారా? నేనే ది హల్క్. నేను మీకు ఇది ఇవాళ కొన్ని నిజాలు చెప్తాను. ఎవరి గురించి అనుకుంటున్నారా? ఈ ఛానల్లో ఒకడు వీడియోలు పెడతాడా వాడి గురించి. నిజానికి చెప్పాలంటే వాడొక బాటుగాడు. నిజం, వాడికి అసలు గేమ్ రాదు, ఏం రాదు. సర్లే, మనం అయితే ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్కి వెళ్ళుకుంటా మాట్లాడుకుందాం. పాయింట్కి రా. ఓకే, పాయింట్కి వస్తా. వాడికి ఏంటంటే సోలో వర్సెస్ సోలో కూడా ఆడడం రాదు. కానీ మీ ముందు బిల్డప్లు కొట్టడం కోసం 1v2 క్లచ్లని పెట్టేసి ఆడేస్తున్నాడు. జనాలంతా ఇల్లు ఎంత విషయం ఉందని ఫీల్ అవ్వాలన్నా నాకు అర్థం కావట్లా. సోలో వర్సెస్ సోలో ఆడుకోవచ్చుగా. లేదు, మీ ముందు హీరోలాగా చేయాలి కదా. పెద్ద ధన్యుడైనగా మరి వాడు ఆడుతున్నాడు. ఇప్పుడు నేనైతే ఇక్కడ క్లాక్ టవర్లో దిగాను. సోలో వర్సెస్ సోలో ఆడుతున్నా. నాకు వాళ్ళగా 8 మిస్ అయిపోయింది. సర్లే, ఇక్కడైతే వెయిట్ చేద్దాం. ఎవడో రావట్లేదు. రాండి ఎవడో అప్పుడు. ఇదొక హఠాత్ పరిణామం. వీడైతే నన్ను కొట్టేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సర్లే, ఇంకోసారి వస్తుంది కదా, మళ్ళీ దిగి ఇప్పుడు నన్ను చంపినండి. ఇక్కడ చంపేద్దాం. మనకి ఇప్పుడు దిగుతున్నాం. నేనైతే వాడికిలాగా 1v2 ఆడి చచ్చిపోదచ్చలేను. అక్కడ దాకా మంచిగా ఆడి బూయ అయితే కొట్టేస్తా. నాకు పెద్ద మీ ముందు ఫోజులు కొట్టే అంత ఇది లేదు. నా ఆట నేను ఆడుకుంటా సింపుల్గా. మనం అయితే మళ్ళీ ఎక్కడే దిగాం. ఇక్కడ కన్నా అయిపోయింది. దీన్నైతే కొట్టేసాం. ఎందుకన్నా మంచిగా బ్లూ వాల్ వేసుకున్నాం. ఇక్కడైతే మ్యాప్ ఉంది. ఓకే, దీన్ని బ్రేక్ చేద్దాం. వాళ్ళని వాడైతే ఫైరింగ్ అయితే జరుగుతుంది. బ్రేక్ అయిపోయింది. ఓ, నన్ను కొట్టినాడు. రావాలి ఇప్పుడు, వాడిని చంపాలి. ఇప్పుడు నేను అర్జెంటుగా వాడు వస్తే వాడిని చంపి కసి తీర్చుకోవాలి నేను ఇప్పుడు. ఇక్కడైతే ఎవరైతే ల్యాండ్ అవుతున్నారో ఎక్కడైనా, ఇక్కడైతే లేరు. నాకు ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు నాకు తెలిసి కింద ఉన్నారనుకుంటాను. కింద అదే సిగ్నల్ లేదు. సరే, చూద్దాం. ఇక్కడ వరకు అయితే వెళ్ళి నేను పోతాను, నాకు ఇది వద్దు. వీనైతే వేసేసాం. నన్ను చంపినవాడు ఇంకా రావాలి. అదిగో ఎవడైతే వస్తున్నాడు. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఇది? కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. వీడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఇవేవై మళ్ళీ వచ్చి వీడిని మాత్రం పక్కాగా చంపుతా. ఈ విషయంలో ఇక్కడ రివైవ్ అయిపోయిన అమ్మటే అర్జెంటుగా దిగి వానైతే చంపేయాలి. ఇక్కడైతే నాకు ఒక పాప వచ్చింది. దీనికైతే ఒక 125 అయితే పడింది. ఇక్కడైతే నాకు ఈ మ్యాచ్ డ్రా అయింది. ఎలా డ్రా అయిందని నేను తర్వాత చెప్తాను. మనమైతే ఇప్పుడైతే మళ్ళీ క్లాక్ టవర్లోనే దిగుదాం. ఇదిగో దిగుతున్నాం. వాడైతే మనకు ఒక 60 సెకండ్స్ ఇస్తాడు. ఆ 60 సెకండ్స్లో మనం కిల్లో ఉన్న కొడితే మనం విన్ అయితే, లేదంటే ఆపోనెంట్ మన కొడితే వాడికన్నా విన్ ఇచ్చింది. లేదు, నేను కిల్లో కొట్టకుండా నాకు విన్ కావాలి అనుకుంటే 60 సెకండ్స్ వరకు మనం సేఫ్గా ఆడితే ఇద్దరికి డ్రా అయ్యి ఇద్దరే రివైవ్ అవుతాం. మనమైతే ఇప్పుడు తిరిగి ఇంటి దగ్గర అయితే దిగుదాం. దిగి వానైతే ఇప్పుడు చంపేయాలి. నిజంగా చంపాలి వీడిని మాత్రం. వదిలేదు లేదు. మళ్ళీ ఎక్కడ వేసుకున్నాం. మనం ఇక్కడ లోటు అయితే ఏరుకుందాం. చూద్దాం వాడు వస్తాడా లేదా, మనం వాడిని ఎతకాల్సి వచ్చిద్దా, లేదంటే వాడిని ఎవడని చంపుదాన్ని. ఇక వచ్చాడు వాడైతే. అయిపోతాడు. రారా నువ్వు, రారా. అయితే ఇక్కడ లోపలికి వెళ్దాం. వీడైతే లోపలికి వస్తాడు. వీడు పక్కగా ఇక వచ్చాడు లోపలికి. దించేసాం ఫుల్గా. బ్లూ వేసాడు. దీన్ని బద్దలు కొడదాం ఇప్పుడు. వెళ్ళిపోయాడు వీడైతే. అనుకున్నట్టే వీడికి చంపేసా. ఇంకోడైతే ఉన్నాడు, వీడిని కూడా మనం చంపేద్దాం. ఒరే, వీడైతే నా మీద ఇవన్నీ వేసాడు. మనం అయితే ఈ మూలకెళ్దాం. రారా రారా రారా. ఇది నాకు కనపట్లే. 7 అయితే వదిలేశాను.
సర్లే మనమే వెళ్దాం, ఏమైంది ఫస్ట్ వస్తాం మహా అయితే. ఎక్కడ్రా వీడు, పారిపోయాడు అనుకుంటా. అసలు కింద దిగుదాం. కిందకైతే దిగేసాం. ఎక్కడ 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 పైన ఉన్నాడా? లేడు. సర్లే, ఇక్కడైతే మనకి ఎస్కేసే ఉంది. ఇక్కడ కూడా చూద్దాం, ఇటు సైడ్ ఏమైనా వెళ్ళాడేమో. ఇక్కడైతే లేడు. ఎవడో దిగాడు పైన. వెళ్దాం, వెళ్ళి ఎవడో చూద్దాం. అక్కడ కాదు, ఇదిగో వీడే మా మళ్ళీ నన్ను చంపినాడు. మళ్ళీ దిగాడు. వీడిని ఎన్నిసార్లు కొట్టినా వీడైతే మళ్ళీ నా దగ్గరికి వచ్చి కొట్టించుకోవాలనుకుంటున్నాడు. చూద్దాం లోపల అయితే ఉన్నాడేమో. లేడు, లోపలైతే లేడు. ఇది పైకి వెళ్ళిపోదామా? కుదరదు. సర్లే, వీడి తిరిగి కింద దూకేద్దాం. కింద దూకేసి వెళ్దాం వాడి దగ్గరికి. కింద ఉన్నాడేమో. ఇక్కడైతే నాకు కనిపించలేదు. అయితే బలగైతే దాక్కున్నాడు మా వీడైతే. నేనైతే వేసేసాం. సరే, నేను ఎన్నిసార్లు కొట్టాలి? ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. కొద్దిగా అయితే బతికాం. వీడి మీద రివెంజ్ ఏమో కానీ కొంచెం ఉంటే నేను తెచ్చేవాడిని. వీటిల్లో అయితే లూట్ అయితే ఏం లేవు అంతగానం. మనం కింద ఏమైనా ఉందో చూద్దాం. ఇక్కడ లూట్ బాక్స్, ఇక్కడ కూడా అంత సరిగ్గా అయితే ఏం లూట్ లేదు. ఇందాక చేయటం ఉందో చూసా, ఎందుకని కొట్టలే. ఇప్పుడు వెళ్ళి దాన్ని కొట్టేద్దాం. మరి కొట్టేసాం. నుంచి అయితే ఇంకా వెళ్దాం. సైలెన్సర్ దీనికి వచ్చింది. ఓకే, లెవెల్ 3 వెస్ట్ కూడా కొందాం. ఇంకా ఫ్రీ మెడికల్ ఒకటి తీసుకొని చలో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే ఇక్కడైతే కార్ అయితే చూపుతుంది. ఇంకా కార్ దగ్గరికి అయితే మనం అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం. మనమైతే ఇక్కడ సేఫ్గా అయితే ఇక్కడికి వచ్చేసాం, సేఫ్ జోన్ దగ్గరికి. ఇక్కడైతే ఫైరింగ్ జరుగుతుంది. వాడు దిగాడు. బా ఇదేంటి, గ్లూవల్ పట్టలేదు ఏంట్రా? సరే, ఇటైతే వెళ్ళిపోదాం. వాడైతే కార్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇదైతే వెళ్దాం. చూద్దాం ఎవరైనా ఉన్నారో చుట్టుపక్కల. మొత్తం వాడు ఫైరింగ్ జరుగుతున్నట్టు వెళ్దాం ఒకసారి. అన్నగారు మామూలు షాక్ ఇవ్వాలి. నాకైతే సడన్గా వచ్చాడు. నలిచిడు వస్తాడు ఇప్పుడు నా మీదకి. ఇటు నుంచి వచ్చాడు. మనం అయితే వెళ్ళిపోదాం. వాడే వస్తుంది మెల్లగా. వెనకాల ఫైరింగ్ జరుగుతున్న గ్లో వేసుకున్నాం. ఇక్కడైతే కార్ నీకు వీడు కూడా ఇచ్చాడు. అయిపోయాడు. కార్ అయితే వద్దులే, లూటే తీరుకున్నాం. వీటి దగ్గర కూడా అంతే అనిపించలే. లూపు వెళ్దాం. ఇంక ఇటు సైడ్ అయితే ఇంకా ఎనిమిది ఫైరింగ్ బాగా జరుగుతుంది. వెళ్ళి ఎవడో అని వేసేద్దాం. ఈ ఇంటి పైన అవడం ఇక్కడ ఎవడో శాంటిని వదిలాడు. ఇటు వెళ్ళి కింద ఎవరైనా ఉన్నారో చూద్దాం. ఇక్కడైతే మాత్రం కనపడలా. ఇంకెక్కడ వెళ్ళిపోదాం. మనకి మనకు వచ్చిన కూడా అరి కొడతలేడు. ఇక్కడైతే వెళ్ళిపోదాం. వదిలే, వీడైతే నాన్ స్టాప్ ఫైర్ చేస్తున్నాడు. వీడికి వెళ్ళి మనం సడన్ సర్ప్రైజ్ ఇచ్చి కొట్టేద్దాం. అయిపోయాడు. పాపం వాటి ఆయన మనం కొట్టుకుంటూ చంపేసాం. సర్లేమో, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఈ వీడియో ఫుల్ లిఫ్ట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫ్రీ ఫైర్ బాబాయ్ ఈవెంట్ల మీద డబ్బులు దబ్బడం మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ ఈ గ్లిచ్ల మీద వీటి మీద పెట్టుంటే బాగుండేది. వాడు చూడు మా వాడికి ఎంత కొట్టా నేను. ఇంకేం చేస్తాం చెప్పండి, ఏం చేయలేం. ఇందాకే చెప్తున్నా కదా, ఇక్కడ 62. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటి వీడియోస్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ఇంకా మా వాడి గురించి చెప్పాలంటే వాడు బాట్ గడు చెప్పే కదా ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తే అయిపోయింది. ఇంకా వాడి గురించి బాట్ గడాడు అంతే, నాకు ఆడటం రాదు. చూడండి, నాకు లాగా వలిలో ఉన్నాడు కొని
సింపుల్గా మంచిగా ఎనిమిదందరం చంపుకుంటా ఒక కంటెంట్ ఇచ్చుకుంటా ఊళ్ళో ఎక్కడికి సరిపోతుందా లేదు. నేను ముందు వెచ్చిల్ అవ్వడానికి 1v4 అంట 1v4 1v2 అంట. వీడైతే క్యారెక్టర్స్ ప్లేస్ అవుతున్నాడు. వీడు మామూలు వాడైతే కాదు. మనం వెళ్ళి చూద్దాం వాళ్ళ దగ్గరికి వచ్చాడా. ఇదిగో ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా వీడైతే క్యారెక్టర్ల మీద క్యారెక్టర్లు వేసుకుంటున్నాడు. ఇక్కడ ఏదో ఫైరింగ్ జరుగుతుంది. వీడి దగ్గర అయితే చంపేద్దాం పాపం. అమ్మ వాడు మెడికి చేస్తున్నాడు చూడలేదు అన్నాడు కానీ చంపేదా. ఇంకా ఒక్కడైతే ఉండు. ఇదిగో ఇందాకటోడి క్యారెక్టర్లు వాడినాడే వాడైతే ఇక్కడికి వెళ్ళాడు. మనం అయితే గ్రానైట్లు అయితే వేద్దాం ఆడండి. గ్రానైట్లు చేద్దాం. వాడు మామూలుగా తప్పించేసుకున్నాడు ఇక్కడికి. మిస్ అవుతుంది. ఇప్పుడైతే వేద్దాం. నా మీద వేసాడు గ్రానైట్లో. వాడికి 2 డ్యామేజ్ పడింది. వీడు బయటకు వచ్చాడు. గెలిపోదాం వాడి మీదకి ఎక్కేద్దాం. చేయడం ఏమైందిరా? వీళ్ళైతే ఇప్పుడు చంపేయాలి. అట్టి సరే కన్నా అయిపోయింది. చూసారుగా మా మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. మరింటి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ గైస్.